ఓకే, ఫైన్. అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి, యాక్చువల్గా ఇది లైనక్స్ సర్వర్. ఈ సర్వర్ని మనం AWS లో తయారు చేసాం, అంతే సింపుల్. ఎప్పుడైతే లైనక్స్ సర్వర్ తయారు చేసామో AWS వాడు ఏం చేస్తాడంటే ఈ సర్వర్కి ఒక IP అడ్రస్ ఇచ్చేస్తాడు. సో ఐపీ అడ్రస్, వాడు ఇచ్చిన IP అడ్రస్ 1.2.3.4 ఎవరిచ్చారు? AWS వాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే సర్వర్ తయారు చేసామో ఆ సర్వర్కి IP అడ్రస్ అసైన్ చేయబడుతుంది బై ఆటోమేటిక్గా. ఓకే, గుడ్. సో ఆ తర్వాత మనం సర్వర్ తయారు చేసేటప్పుడే దీనికి ఏం చేస్తాం? సింపుల్ గా ఒక లాగ్ కూడా తయారు చేస్తాం. వి క్రియేట్ ఏ లాగ్ ఫర్ దిస్ సర్వర్, ఇలాగా, అంతే. సో అలాగా మనం సర్వర్ తయారు చేస్తాం. ఆ తర్వాత AWS వాడు IP అడ్రస్ ఇస్తాడు. మనమేమో దీనికి లాక్ సెట్ చేస్తాం. లాక్ని మనం సో ఆ లాక్ సెట్ చేసిన తర్వాత దాని నుంచి మనం ఒక పాస్వర్డ్ కూడా జనరేట్ చేస్తాం. లాక్ నుంచి ఒక పాస్వర్డ్ కూడా జనరేట్ చేస్తాం. ఓకే, అంటే పాస్వర్డ్ అంటే ఏంటి? కీ. ఆ లాక్ ఓపెన్ చేయడానికి కీ మనం తయారు చేస్తాం. సో ఎప్పుడైనా సరే నేను ఇదిగో ఇక్కడ AWS లో ఉన్న ఈ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలా? ఎస్, నా ల్యాప్టాప్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలా. నా ల్యాప్టాప్ ఇది. ఎస్, దిస్ ఇస్ మై ప్లేస్. సో నా ల్యాప్టాప్ నుంచి అక్కడ కనెక్ట్ అవ్వాలంటే నేనేం చేయాలా? సింపుల్గా ఫస్ట్ ఒక టూల్ ఓపెన్ చేయాలా, దాని పేరే పట్టి. వాట్ ఈస్ దిస్? పట్టి. సో ఆ పట్టి టూల్ అనే ఓపెన్ చేసేసి దాని లోపల ఇలా మనం ఇవ్వాలి. ఏమని? IP ఎంత? 1.2.3.4. పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ ఏంటంటే ఫైలే. సో ఇక్కడ ఉన్న ఈ పాస్వర్డ్ అనే ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఈ టూల్లోనే పట్టీలోనే అప్పుడు సబ్మిట్ అనే బటన్ నొక్కేస్తాం. ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ నొక్కానో ఇలా 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 సింపుల్గా ఇలా వెళ్తుంది. లాక్ ఉంది కదా, లాక్ ఓపెన్ చేసి పడేసి ఓపెన్. ఓకే, అంటే అట్లా అన్నమాట. అంటే IP అడ్రస్ ఎందుకు ఇచ్చారు సార్? టు రీచ్ ద సర్వర్. సర్వర్ని రీచ్ అవ్వాలంటే IP అడ్రస్ కావాలి. టు రీచ్ ద సర్వర్ వి రిక్వైర్డ్ IP అడ్రస్. మరి ఇక్కడ పాస్వర్డ్ ఎందుకు ఇచ్చారు? ఆ లాక్ అనేది ఓపెన్ చేయాలంటే ఈ పాస్వర్డ్ తోనే. అంటే పాస్వర్డ్ అనేది ఏంటి? కీ. కీ అంటే ఏంటి? అది ఒక ఫైలే, అంతే. పాస్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. దిస్ ఇస్ ప్రొసీజర్, దిస్ ఇస్ అవర్ ప్రొసీజర్ రియల్ గా. ఓకే, అయితే మీరు AWS లో ఇలాగా ఒక సర్వర్ ని తయారు చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే AWS లో మీరు అకౌంట్ తీసుకోవాలా. అది స్టూడెంట్ అకౌంట్ తీసుకోవాలా. స్టూడెంట్ అకౌంట్ అనేది 1 ఇయర్ ఫ్రీగా వస్తుంది. కాబట్టి స్టూడెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెండో స్టెప్ దానిలోకి లాగిన్ అవ్వాలి. మూడో స్టెప్ సర్వర్ తయారు చేయాలి. నాలుగో స్టెప్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. ఎస్, అది ఇప్పుడు మనం చెప్పేది. సో ఏంటిది? సర్వర్లోకి లాగిన్ ఫైల్స్. ఓకే, లెనిక్స్ లో 3 టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, గుడ్. ఆ 3 రకాల ఫైల్స్ లో ఫస్ట్ టైప్ ఏంటంటే దాన్ని మనం రెగ్యులర్ ఫైల్ అంటాం. రెగ్యులర్ ఫైల్స్. గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ యూనో డైరెక్టరీ ఫైల్స్. ఓకే, డైరెక్టరీ ఫైల్స్. గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఫైల్స్. ఓకే, స్పెషల్ ఫైల్స్. ఓకే, గుడ్. స్పెషల్ ఫైల్స్, గుడ్. సో నేనేమంటానంటే రెగ్యులర్ ఫైల్స్, డైరెక్టరీ ఫైల్స్, స్పెషల్ ఫైల్స్. సార్ అన్ని లాస్ట్ లో కామన్ గా ఫైల్ 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 అని ఉంది ఏంది అంటే ఏంటి అసలు ఇది? ఎస్, అన్నిటిని మనం లైనక్స్ లో ఫైల్స్ అని అంటాం. మొత్తం భాష ఫైల్స్, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ లైనక్స్. సో ఫైల్స్, డైరెక్టరీస్ గురించి నేర్చుకోవడమే లైనక్స్ నేర్చుకోవడం అంటే, అంతే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ మీద మనం ఆపరేషన్స్ మొదలుపెట్టి వర్కౌట్ చేస్తూ ఉంటాం యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ లినక్స్ అడ్మిన్, సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనుకోండి. అయితే నేనేమంటానంటే ఇప్పుడు లినక్స్లో ఈ ఫైల్స్ అనేది తయారు చేయడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, కొన్ని కమాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ ఫైల్స్, వీ హ్యావ్ ఎ టూల్స్ అండ్ వీ హ్యావ్ ఎ కమాండ్స్. గుడ్. టూల్స్ వచ్చేసరికి మనకి ఏమి అంటే టూల్స్ అనేవి చూడండి, ఫస్ట్ విఐ ఉండేది. ఆ తర్వాత దాని అప్డేటెడ్ వర్షన్ విఐఎం వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ కేసులో నానో వచ్చింది. ఇవి టూల్స్ అనమాట యాక్చువల్గా. బై యూజింగ్ దిస్ టూల్స్ బై యూజింగ్ దిస్ టూల్స్ వీ కెన్ క్రియేట్ ఎ ఫైల్స్ ఇన్సైడ్ లినక్స్. ఓకే, సో కమాండ్స్. అంటే కమాండ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ కమాండ్ క్యాట్ కమాండ్. క్యాట్
బై యూజింగ్ దిస్ క్యాట్ కమాండ్ ఐ కెన్ క్రియేట్ ఎ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఎకో ఎకో కమాండ్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ మూడోది క్యాట్ కమాండ్, ఎకో కమాండ్. నెక్స్ట్ వచ్చేసి టచ్. టచ్. సో వీటిని మనం ఉపయోగించి ఫైల్స్ మనం తయారు చేయొచ్చు. ఫైల్స్ ఓన్లీ. ఓకే. సో క్యాట్ కమాండ్, ఎకో ఈసిహెచ్ఓ, ఆర్ టచ్ కమాండ్, ఆర్ విఐఎం, ఆర్ నానో. సో నానో అనేది ఏంటంటే టూల్స్ యాక్చువల్గా. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు రియల్ టైంలో ఫైల్స్ తయారు చేయాలంటే మనం దేన్ని ఉపయోగిస్తాం ఎక్కువగా? ఎక్కువగా మనం ఫైల్స్ తయారు చేయడానికి టూల్స్ వాడతాం మ్యాక్సిమం. కొన్ని కొన్ని సందర్భాల్లో కమాండ్స్ కూడా వాడతాం. దేనికోసం? ఫైల్స్ తయారు చేయటం కోసం. ఎస్, ఫైల్స్. లినక్స్లో ఫైల్స్ తయారు చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తయారు చేసిన ఫైల్స్కి ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ ఫైల్స్ని ఎవరెవరు యాక్సెస్ చేసుకోవాలో కూడా మనం డిసైడ్ చేస్తాం. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఫైల్స్ మీద వర్కౌట్ చేస్తాం. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ ఫైల్స్ బై యూజింగ్ టూల్స్ అండ్ కమాండ్స్. టూల్స్ వచ్చేసి విఐ. సో విఐ అనేది ఒక టూల్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో విఐఎం వచ్చింది. అంటే విఐఎం అనేది ఏంటంటే విఐ కంటే అప్డేటెడ్ వర్షన్. ఓకే. దిస్ ఇస్ వన్ మోర్ టూల్. అండ్ అగైన్ వన్ మోర్ టూల్ ఈస్ నానో. నానో స్పెల్లింగ్ ఏం సార్? NANO. నానో. నానో ఈజ్ ఏ టూల్. సో వీటినే మనం ఏమంటామంటే ఎస్ ఫ్రెండ్స్ టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అంటాం. టెక్స్ట్ ఎడిటర్ టూల్స్. టెక్స్ట్ ఎడిటర్ టూల్స్. వీటిని మనం టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అంటాం. సో ఆ టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ పేర్లే ఇవి. ఫస్ట్ ది నానో. దిస్ ఇస్ వన్ వన్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. తర్వాత విఐఎం. దిస్ ఇస్ వన్ మోర్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. అలా ఈ రెండు టూల్స్ ఉన్నాయి మార్కెట్లో బాగా లీడింగ్ టూల్స్ యాక్చువల్గా. నానో అనేది మంచిదే, విఐఎం మంచిది. అయితే విఐఎం కంటే ముందే వేరే టూల్ ఉంది, దాని పేరు విఐ యాక్చువల్గా. అది దిస్ ఇస్ అన్ విఐ. దిస్ ఇస్ ఓల్డ్ వన్ బట్ అప్డేటెడ్ వన్ ఈస్ విఐఎం. దిస్ ఇస్ అ టూల్. ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎట్లాంటి ఏ సైడ్ నుంచి మొదలు పెడదాం ఫైల్స్ తయారు చేయడానికి లైనక్స్లో అంటే క్యాట్ నుంచి మొదలు పెడదాం. సో టచ్ మొదలు పెట్టొచ్చా? ఎస్. ఓకే, నో ప్రాబ్లం. ఏకో ఎస్. మనం ఈ కమాండ్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం. అసలు ఒక లైనక్స్ మిషన్స్లో ఫైల్స్ తయారు చేసుకునే కాన్సెప్ట్ మనం చక్కగా నేర్చుకుందాం. ఫైల్స్. సో ఫైల్స్ తయారు చేయడానికి కమాండ్స్ వాడతాం. ఫస్ట్ కమాండ్సే వాడండి. కమాండ్స్లో ఫస్ట్ది ఏంటంటే క్యాట్. ఓకే. రెండవది ఏంటంటే టచ్. ఓకే. మూడవది ఏంటంటే ఎకో. ఎలాగైనా రాసుకోవచ్చు, ఆర్డర్ ఏం లేదు. ఓకే. ఎల్. సో అయితే నేనేమంటానంటే ఫస్ట్ టచ్ అనే కమాండ్ ఉపయోగించి నేను ఫైల్స్ ఎలా తయారు చేయాలో చెప్తా. టచ్ కమాండ్. సో టచ్ అనేది ఏంటి సార్? టచ్. యాక్చువల్గా టచ్. టచ్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్. టచ్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్. సో విచ్ ఇస్ యూజ్డ్ టు which is used to create files. Which is used to create a files. Okay. Which is used to create a files. Good. మనం ఫైల్స్ తయారు చేయడానికి టచ్ కమాండ్ వాడతాం. ఓకే. అయితే సరే, టచ్ ఫైల్ అనేది సారీ టచ్ కమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎస్. ఓకే, గుడ్. సో జనరల్గా మనం చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఇది ఒక ఫైల్ అనుకోండి మీరు సింపుల్గా. ఆ ఫైల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. సో ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశాన్ని మనం ఫైల్ అంటాం అంతే. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. యాక్చువల్ ఇన్ఫర్మేషన్, యాక్చువల్ ఇన్ఫో. ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశాన్ని మనం ఫైల్ అంటాం అంతే. సో ఇన్ఫర్మేషన్ ఉండేదాన్ని ఫైల్ అంటాం, కరెక్టే. మరి సార్ కొన్ని ఫైల్స్లో ఇదిగో ఇలా ఉంటుంది సార్. ఓకే, ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ఎస్ ఎస్ ఇలా ఉంటుంది. ఫైల్ 1 ఇది, ఇదేమో ఫైల్ 2. సో దీనిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీన్ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఎంటీ ఫైల్. ఎస్ ఎస్, ఎంటీ ఫైల్. అంటే ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్ నేమో ఎస్ ఫ్రెండ్స్ నాన్ ఎంటీ. నాన్ ఎంటీ ఇన్ ద సెన్స్ ఇది ఎంటీ కాదు.
ఇన్ఫర్మేషన్ లేని ఫైల్స్ నేమో ఎంటీ ఫైల్ అంటాం. ఎంటీ ఫైల్ దేనికోసం ఎంటీ ఫైల్? డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ల కోసం ఎంటీ ఫైల్స్ని ఉపయోగిస్తాం మనం రియల్ టైంలో. ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం. ఫైల్ 1 అనేది ఒక కాన్సెప్ట్, ఫైల్ 2 అనేది ఒక కాన్సెప్ట్ అనుకుంటే, ఫైల్ 1లోనేమో డేటా ఉంది, ఫైల్ 2నేమో ఎంటీ. దిస్ ఈజ్ వాట్ ఎంటీ ఫైల్స్. సో ఎంటీ ఫైల్స్ కొన్ని సందర్భాల్లో, మనకి చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఎలాగ వస్తుందంటే, హే లినక్స్ అడ్మిన్ బాస్, ప్లీజ్ క్రియేట్ 1000 ఫైల్స్ ఆర్ 100 ఫైల్స్ అంటాడు వాడు. 100 ఫైల్స్, ఓకే. ఎలా? ఏం లేదు, 100 ఫైల్స్ ఎంటీ ఫైల్స్ తయారు చేయమంటాడు అంతే. తయారు చేయటం ఇవ్వడమే మన బాధ్యత, దాన్ని వేరే అవసరాల కోసం ఉపయోగిస్తాం. 100 ఫైల్స్ తయారు చేయాలంతే. ఏది? ఇది ఎంటీ ఫైల్స్. ఎప్పుడైతే 100 ఫైల్స్ తయారు చేయమన్నాడో, అది మళ్ళీ ఎంటీ ఫైల్స్ తయారు చేయమన్నాడో, ఎస్, అప్పుడు మనం ఒక కమాండ్ యూజ్ చేస్తాం. అదే టచ్ కమాండ్. టచ్. ఓకే, అంటే ఎలాగా? టచ్ అనేది దేనికోసం అంటే ఎంటీ ఫైల్స్ మాత్రమే తయారు చేస్తుంది. ఎస్, టచ్ ఈజ్ ఎ కమాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎన్ ఎంటీ ఫైల్స్. ఓన్లీ ఎంటీ, నో డేటా. డేటా ఉండదు ఇక దాంట్లో, ఓన్లీ ఎంటీ. దాని పాసిబిలిటీ అది మాత్రమే. అందుకని ఇక్కడ రాసుకోండి. ఏమని రాసుకుంటారు? ఇక్కడ రాశాను కదా, రాసుకోండి. టచ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్. ఎస్, ఇది విషయం. అన్ ఎంటీ ఫైల్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్. క్లారిటీ వచ్చిందా? ఇది యాక్చువల్గా. ఓకే, ఎంటీ ఫైల్స్. సరే, ఓకే సార్, బాగానే ఉంది. మరి ఒక ఎంటీ ఫైల్ తయారు చేయడానికి సింటాక్స్ ఏంది? ఏం లేదు, సింపుల్ గా చూడండి. టచ్ అని రాసుకోండి. వినండి జాగ్రత్తగా. టచ్ అని రాసి, లేదా రికార్డింగ్ క్లాసులు వినండి. నాన్ సెన్స్ పనులు చేస్తే వినొద్దు, టైం వేస్ట్. అదేదో ఆ పని మీద సమయం కేటాయించండి, బెస్ట్. రేపు పొద్దున మార్నింగ్ వీడియో రికార్డింగ్ ఇస్తాం, చూసుకోండి అంతే. దేనికి? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు వీడియో. నాలుగు గీసుకోవడానికి కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు ఈ వీడియో. లైవ్ క్లాసులు ఉన్న వాళ్ళకే ఈ క్లాసెస్ అర్థం అవుతాయి, అదర్వైజ్ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. చాలా మంది పోటుగాళ్ళు చెప్తా ఉంటారు, నా వీడియోలు అట్లుంటాయి ఎట్లుంటాయి. నేనే చెప్తున్నా, ఈ వీడియోలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. అది విషయం. గుడ్. ఇది నిజం. అబద్ధం అయితే పోటుగాళ్ళు చెప్తా ఉంటారు, అట్లా ఇట్లా అట్లా ఇట్లా. నాట్ నథింగ్ ఇస్ దేర్, దేనికి పనికిరావు. ఓకే. సో టచ్ ఫైల్ 1. అయితే ఈ టచ్ ఫైల్ 1 అంటే ఏమైంది సార్? ఏం లేదు, ఒక ఫైల్ 1 క్రియేట్ అయింది. ద ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఎప్పుడు సార్? టచ్ అని రాసి ఫైల్ 1 అని రాసేసాయి అంతే. ద ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. అంతే, సింపుల్. సింపుల్, అంతే. ఓకే. ఓకే సార్, మరి రెండో ఫైల్ తయారు చేయాలంటే ఎట్లా సార్? టచ్ ఫైల్ 2. ఓకే. అగైన్ ఏం జరుగుతుంది మనకి? ఫైల్ 2 విల్ బి క్రియేటెడ్. సో ఫైల్ 2 విల్ బి క్రియేటెడ్. ఎస్ ఎస్, ఫైల్ 2 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే సార్, అట్లా కాదు సార్, మాకు రెండు కలిపి ఒకే దాని పక్క పక్క రాయకూడదా? రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎలాగా? టచ్ ఫైల్ 1 ఫైల్ 2 ఇలా రాయొచ్చా? ఎస్ ఎస్, యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ అది సింగిల్ లైన్. ఏంటి? మల్టిపుల్ ఫైల్స్ మనం తయారు చేయొచ్చు సింగిల్ లైన్లోనే. ఓకే, అలాగా సార్, నాకు ఒక 100 ఫైల్స్ ఎంటీ ఫైల్స్ తయారు చేయాలి సార్. ఇప్పుడు మనకి ఏంటి? ఫస్ట్ది ఏంటి? టచ్ ఫైల్ 1 అంటే ఒక ఫైల్ అయ్యింది, టచ్ ఫైల్ 2 అంటే రెండు ఫైల్స్ అయినాయి. కానీ రెండు ఫైల్స్ ఒకేసారి రాయాలంటే ఫైల్ 1 ఫైల్ 2 రాయాలి. మరి ఒక వ్యక్తి నాకు ఏం చెప్పాడంటే, బాస్ ప్లీజ్ క్రియేట్ 100 ఫైల్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలా? టచ్ ఫైల్ 1 100 ఫైల్స్ అతను చెప్పాడు. ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5, ఫైల్ 4, ఎస్, ఫైల్ 5, ఓకే, ఫైల్ 6, ఫైల్ 7. అరే, ఇలా డాష్ 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 100 సార్లు టైప్ చేయాలా? అయ్యో. సరే అనుకో, 100 సార్లు టైప్ చేశాను. ఈసారి రిక్వైర్మెంట్ వచ్చింది 200 ఫైల్స్ అన్నాడు. అయ్యో, 100 ఫైల్స్ అంటే ఎలాగోలాగా ఆ ఫైల్ పక్కన ఇంకో ఫైల్ అలా అలా టైప్ చేస్తే వచ్చేస్తుంది, క్రియేట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమంటే 200 ఫైల్స్. ఎస్ ఎస్, 200 ఫైల్స్, బట్ నౌ నాట్ పాసిబుల్. అంటే ఇలాంటి సందర్భాల్లో ఒక 200 ఫైల్స్, ఒక 100 ఫైల్స్ ఒకేసారి మనం క్రియేషన్ చేయొచ్చు. ఎలా?
హౌ? దట్ మీన్స్ వాట్? We can create a multiple files a single point of time. We can create a multiple files at a single point of time. ఎలాగ దానికి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, సింపుల్ గా చూడండి. మీరు సింటాక్స్ ఎలా ఉంటుందంటే చూడండి. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి, TOUCH టచ్, TOUTOUCH టచ్. ఓకే, టచ్ రాసి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇదిగోండి 100 ఫైల్స్ కదా. ఫస్ట్ దాని పేరు ఫైల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే కర్లీ బ్రేసెస్ రాయండి. ఓకే, రాసి 1, ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 100, 1 to 100, 1000 ఇవ్వచ్చా, ఇచ్చుకో, నో ప్రాబ్లం. 500 ఇచ్చేసే, నాట్ ఇష్యూ. కర్లీ బ్రేసెస్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, అంతే. దీనివల్ల ఏమవుతుంది, మనకి 100 ఫైల్స్ తయారవుతాయి. అయితే మనం కొన్ని సింటాక్స్ వాడు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి. టచ్ కమాండ్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు సింగిల్ ఫైల్ తయారు చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయొచ్చు. అయితే మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే ఈ సింటాక్స్ వేరుగా ఉంటుంది. ఎలాగా? కర్లీ బ్రేసెస్ రాయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫైల్ నెంబరు 1 నుంచి 100కి క్లోజ్ అవ్వాలి, కర్లీ బ్రేసెస్లో ఉండాలి ఈ మ్యాటర్ అంతా. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్పారంటే బాబు, ఇక్కడ 100 ఇట్లా రాసావు కదా, వీటికి మధ్యలో 2 చుక్కలు పెట్టాము అన్నారు, డాట్స్. అంతే, దిస్ ఈజ్ కాల్డ్ సింటాక్స్. అంటే మీరు ఏం చేయాలా, 1 రాయాలి, డాట్ డాట్ 100, అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. 1 రాసి డాట్ డాట్ 100 పెడితే ఏమైంది, 10 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్, 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్. అట్లా 10 పెడితే 10, 100 పెడితే 100. లేదు లేదు సార్, నాకు 500 ఫైల్స్ కావాలంటే మళ్ళీ అంతే, కర్లీ బ్రేసెస్ 1 డాట్ డాట్ 500. సో 500 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అయితే ఆ ఫైల్కి పేరు ఎట్లా వచ్చింది, పేరు ఎలా పెట్టాలి, నేను file1 అనే పెట్టా, అంతే. అంతే. సో టచ్ అని రాయాలి, ఫైల్ రాయాలి, తర్వాత 1 డాట్ డాట్ 500. అప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే ఇలా రాసి మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేసాం, వెంటనే ఇట్లా వస్తుంది, file1, file2, file3, file4, డాష్ 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 డాష్, file500 వస్తుంది. సింపుల్గా ఒక సింగిల్ టేక్లో, విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, అలాగనమాట. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు ఫైల్. సరే, ఇక్కడ ఫైల్ అనే కాకుండా నేను వేరేది పెట్టచ్చు, పెట్టండి, మీ ఇష్టం వచ్చింది పెట్టండి. అంటే ఎట్లా, ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఉంది. సపోజ్ మనకి రెడ్ బస్ ఉంది. రెడ్ బస్ రెడ్ బస్లో కనీసం సర్వీసెస్ చాలా ఉంటాయి. దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక 2000 సర్వీసులు ఉన్నాయి అనుకోండి. రెడ్ బస్ 2000 సర్వీసులు ఉన్నాయి. ఈ 2000 సర్వీస్ బస్సులు చాలా ఉన్నాయి. మరి వాటికి ఎస్, రెడ్ బస్ సర్వీస్ నెంబర్ 1 ఇదొక ఫైల్, రెడ్ బస్ సర్వీస్ నెంబర్ 2 ఇదొక ఫైల్, రెడ్ బస్ సర్వీస్ నెంబర్ 3 ఇదొక ఫైల్. అయ్యో, 2000 సార్లు క్రియేషన్ చేయాలంటే చాలా టైం పట్టింది. అందుకోసం నేనేం చెప్తాను, ఎస్ ఎస్, అప్పుడు నేను ఇట్లా రాస్తా, సర్వీస్ సర్వీస్ అని రాసి ఫస్ట్ అయితే టచ్ రాయాలి ఫ్రెండ్స్, టచ్ రాయాలి. టచ్ లేకపోతే ఫైల్ క్రియేట్ అవ్వదు. సర్వీస్ అని రాసి 1 డాట్ డాట్ 2000, ఎస్ ఎస్. సో 2000 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్. సర్వీస్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9, అట్లా 2000 సర్వీస్. సో అలాగనమాట. మనం ఎలాగా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా, సింపుల్గా అర్థం చేసుకోండి. మల్టిపుల్ ఫైల్స్ మనం తయారు చేయొచ్చు, బట్ ఫైల్ నేమ్ అనేది కామన్గా ఉంటుంది, సేమ్ ఫైల్ నేమ్ వస్తుంది. సార్ మాకు సేమ్ ఫైల్ నేమ్ వద్దు సార్, డిఫరెంట్ ఫైల్ నేమ్స్ ఇవ్వాలంటే ఈ ఈ మోడల్ సూట్ కాదు. నో, దిస్ విల్ నాట్ బి సూటబుల్ ఫర్ యూ. మరి విచ్ మోడల్? నువ్వు సింగిల్ మోడల్లోకి వెళ్ళాలా. సింగిల్ సింగిల్ అంటే ఏంది, ఇది టచ్, తప్పదు. టచ్ నీ ఇష్టం వచ్చింది ఇది వేసుకోవచ్చు. టచ్ డిపాజిట్ అంటే డిపాజిట్ ఫైల్ క్రియేట్ అయింది, అంతే. టచ్ టచ్ ట్రాన్స్ఫర్స్ అంటే ట్రాన్స్ఫర్ ఫైల్ క్రియేట్ అయింది, అట్లా అనమాట. టచ్ కమాండ్. లేదు లేదు, డిపాజిట్ ఫైల్స్ నాకు 500 కావాలంటే అప్పుడు వేరే స్టోరీ. ఇదేమైతే సింగిల్, ఇదైతే డిపాజిట్. డిపాజిట్ అంటే ఏంది, టచ్ రాసి డిపాజిట్ రాసి, అర్థమైందా?
ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ రాసి 1.100 పెట్టుకో. అంతే. సో అప్పుడు ఏమైంది? డిపాజిట్ 1, డిపాజిట్ 2, డిపాజిట్ 3 డాష్ 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 సో మెనీ అట్లా వస్తాయి అన్నమాట. ఇది విషయం డిపాజిట్ అంటే 1 2 3 4 100 ఫైల్స్ వస్తాయి. అలా లేదు లేదు నాకు కామన్ కావాలంటే అట్లా. ఇది టచ్. టచ్ అనేది స్టోరీ. సో ఈ టచ్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఇంకొక కమాండ్ ఉంది. దాని పేరు ఏంటంటే క్యాట్. దాన్ని చూసే ముందుగా టచ్ గురించి ఎగ్జిక్యూషన్ చేద్దాం. టచ్ అనేది ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఓకే. సో టచ్ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి. సో గో టు ఏడబ్ల్యూఎస్. సో ఏడబ్ల్యూఎస్, గో టు ఏడబ్ల్యూఎస్. ఇలాగ సైన్ ఇన్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. సో దిస్ ఇస్ EC2 సర్వీస్ అండ్ దిస్ ఇస్ ఎన్ EC2 డాష్బోర్డ్. దిస్ ఇస్ వాట్ EC2 డాష్బోర్డ్. ఎస్ చూడండి. సో EC2 డాష్బోర్డ్ లో ఉన్న నువ్వు సింపుల్ గా ఇదిగో ఇక్కడికి వెళ్తావు. కిందకి జస్ట్ నియర్ బై కిందకి అంతే. సో EC2 డాష్బోర్డ్ లో ఉన్న నువ్వు ఇక్కడికి వెళ్తావు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అంటే సర్వర్ క్లిక్ చేయి. ఎస్, క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలాగా. ఓకే. సో జనరల్గా AWS అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇట్లాగా మనం చూస్తాం EC2 డాష్బోర్డ్. ఓకే. వినండి జాగ్రత్తగా. EC2 డాష్బోర్డ్ ఆఫ్టర్ కొంచెం కిందకు వస్తాం. సో దిస్ ఇస్ వాట్ లాంచ్ ఇన్స్టెన్స్. సో లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం ఏం చేయబోతున్నాం అంటే చూడండి యాక్చువల్గా ఒక సర్వర్ని తయారు చేయబోతాం ఇక్కడ. ఎస్, సర్వర్ పేరు ఇద్దాం. సర్వరు నాకు ABC బ్యాంక్ సర్వర్ అది. దిస్ ఇస్ మై ABC బ్యాంక్ సర్వర్. ఓకే గుడ్. అది నా సర్వర్ పేరు. ఓకే. సో ఇప్పుడు నా సర్వర్ ABC బ్యాంక్ సర్వర్. ఓకే. ఆ తర్వాత నా సర్వర్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లెనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ వాస్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో ఆఫ్టర్వర్డ్స్ go to instance type, that means what CPU and RAM. So how much CPU is required and how much RAM is required. సో జనరల్గా మనం ఎప్పుడైనా సరే AWS ఫ్రీ టైర్ అకౌంట్ ఉపయోగిస్తున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, AWS అకౌంట్ ఉపయోగిస్తున్నప్పుడు కంపల్సరీగా మనం 1 కోర్ CPU 1 GB మాత్రమే ఉపయోగించాలి. అదర్వైజ్ మీకు బిల్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో అది ఎక్కడ ఉంది సార్ మాకు తెలియదు అంటే ఇది ఇన్స్టాన్స్ టైప్ 1 కోర్ CPU అండ్ 1 GB మెమరీ. ఎస్, ర్యామ్. సింపుల్. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కిందకి వచ్చేసేయండి. దిస్ ఇస్ కీపేర్. సో కీపేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్ ఫ్రెండ్స్, కీపేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అంటే దీన్ని ఎలా, కీపేర్ అంటే ఎలా చేయాలా అంటే సింపుల్. ఇదిగో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. బాబు కొత్తగా కీపేర్ తయారు చేస్తావని ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ గురించి ఒక 2 డేస్ తర్వాత మాట్లాడదాం. ఇది మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆప్షన్ అనుకోండి ఇది. దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ మాత్రమే మీకు చెప్తున్నా, ఫస్ట్ ఆప్షన్ తర్వాత చెప్తా. సో సెకండ్ ఆప్షన్లో క్రియేట్ ఎ కీపేర్, ఒక లాక్ తయారు చేసుకుందామని చెప్తున్నాడు వాడు. ఎస్, జస్ట్ క్రియేట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద కీపేర్ నేమ్ ABC బ్యాంక్ సర్వర్
లాక్. సో ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ నా పేరు ఇచ్చా. ఓకే. క్రియేట్ కీ పేరు అని ఇస్తా. చూసారా? ఎప్పుడైతే క్రియేట్ కీ పేరు అని చెప్పానో ఆ సర్వర్ కి లాక్ పడేసా. ఇదిగో లాక్ పడింది. లాక్ పడినట్టు మనకు ఎలా తెలుస్తుంది సార్? ఇదిగోండి వచ్చేసింది లాక్. ఇది ఒక ఫైలే లాక్ అంటే, వేరేదనుకోకండి. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఏం చేస్తాం? సింపుల్, వేరేది ఏం అవసరంలా. ఎప్పుడైతే మీరు అది చేశారో కిందకు వచ్చేసేయండి డైరెక్ట్ అటాక్. ఇక స్టోరేజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ 8. అదే మ్యాక్ తీసుకుంటే 100 GB, విండోస్ తీసుకుంటే 30 GB వస్తుంది. సో సమ్మరీలో మీరు ఎన్ని సర్వర్లు కావాలి? ఒకటా, రెండా, మూడా, నాలుగా? ఓకే. లాంచ్ ఇన్స్టాన్స్. ఇది యాక్చువల్గా. సో నా ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే. మీరు ఎప్పుడైనా ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. ఓకే. దిస్ ఇస్ మై సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే. సర్వర్ ఐపీ ఇది యాక్చువల్గా. సో ఎప్పుడైనా సరే సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మనకు యూజర్ అయి ఉండాలి. ఎక్కడ? లైనెక్స్లో యూజర్ నేమ్ కూడా కావాలి. యూజర్ నేమ్ మనకు రియల్ టైంలో నా పేరు కేకే కాబట్టి నా పేరుతోటి ఒక యూజర్ నేమ్ తయారు చేస్తాడు. పాస్వర్డ్ సో KK@123 ఇలాగ పాస్వర్డ్ ఇస్తారు. మెయిల్ ఇస్తారు వాళ్ళు నాకు. సో ఐపీ అడ్రస్ ఇది, యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది, అంతే. సో ఈ క్రెడెన్షియల్స్ ఉపయోగించి నేను లాగిన్ అవ్వచ్చు. అయితే ఐపీ అడ్రస్ అనేది జస్ట్ సర్వర్కి రీచ్ అవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తాం, అంతే. తర్వాత ఆ సర్వర్కి ఉన్న లాక్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడానికి పాస్వర్డ్ కావాలి దానికి. సో అప్పుడు అదేంది? సర్వర్ పాస్వర్డ్, అది వేరే. సర్వర్ ఐపీ అడ్రస్ అండ్ సర్వర్ పాస్వర్డ్ అది వేరే. ఈ రెండు వేరే. సో పాస్వర్డ్ వచ్చేసరికి అది కూడా ఒక ఫైలే. ఎస్ ఎస్, అది కూడా ఒక ఫైలే, పాస్వర్డ్ ఫైల్ అంట, అది కూడా ఒక ఫైలే. ఎస్. ఆ ఫైల్నే మనం కీ అంటాం ఒక భాషలో, ఆర్ కీ అనొచ్చు, ఆర్ ప్రైవేట్ కీ అనొచ్చు. ప్రైవేట్ ప్రైవేట్ కీ. ఎస్ ఎస్. ఆర్ యూ కెన్ సే కీ అన్నా, ప్రైవేట్ కీ అన్నా, ఆ తర్వాత పాస్వర్డ్ అన్నా ఒకటే భాష. ఎస్. ఇది యాక్చువల్గా. సో ఈ రెండు డీటెయిల్స్ కావాలి. మా ఫ్రెండ్ 22 అని చెప్పాడు కదా, మీ ఫ్రెండ్ చెప్పింది 22 తర్వాత చెప్తాను, అది పోర్ట్ నెంబర్. అదేం విషయం, పెద్ద విషయం కాదు, థర్డ్ చాప్టర్లో వస్తుంది అది. ఓకే. ఇంతవరకు చాలు. సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి, సర్వర్ పాస్వర్డ్ ఏంటి, ఎస్. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి. యూజర్ అంటే ఎవరు? లాగిన్ అవ్వటానికి, లైనెక్స్ లో ఉన్న రిసోర్స్ ఉపయోగించుకోవడానికి ఒక యూజర్ అయి ఉండాల. లైనెక్స్ రూల్ పెట్టింది అది. లైనెక్స్ అనేది రూల్ పెట్టింది అది. ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు లాగ్ ఇన్ టు దిస్ లైనెక్స్ మిషన్, ద లైనెక్స్ ఈజ్ ఆస్కింగ్ యూ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ స్టోరీ వేరే. ఇది సర్వర్లోకి, సర్వర్ని రీచ్ అవ్వడానికి, సర్వర్ లోపలికి రావడానికి. బట్ లోపలికి వచ్చిన తర్వాత అగైన్ నువ్వు ఏదైనా రిసోర్స్ ఉపయోగించాలంటే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే నువ్వెవరివి అని అర్థం. అట్లా. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు గేట్ తీసుకొని బయటకు లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఐడి కార్డు చూపించాలి. అదర్వైజ్ నో బడీ అలౌస్ యూ. అట్లా ఇన్ ద సేమ్ వే ఇది కూడా అంతే. సో అమ్మా లైనెక్స్, నేను నా పేరు కేకే, నేను నీ యూజర్ని. అమ్మా లైనెక్స్, ఇదిగో నా పాస్వర్డ్ ఇది, దయచేసి నన్ను అలౌ చెయ్యి అని అర్థం అనమాట. ఇలాగా. అట్లా. సో అప్పుడు లైనెక్స్ నిన్ను అలౌ చేస్తుంది. ఓకే. ఈ ఈ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు తయారు చేస్తారు? నీకంటే ముందున్న సీనియర్ తయారు చేసి నీకు ఇచ్చేస్తాడు కంపెనీలో నువ్వు జాయిన్ అయిన తర్వాత. అది నువ్వు డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, నువ్వు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అయినా, నువ్వు డేటా సైంటిస్ట్ అయినా, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అయినా, నువ్వు ఎవరైనా సరే ఒక లైనెక్స్ మిషన్లోకి నువ్వు లాగిన్ అవ్వాలంటే ఎస్, తప్పకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి. అది వేరే స్టోరీ. దానికి సంబంధించిన యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఎస్ మనమే తయారు చేయొచ్చు. బట్ హౌ యూ క్రియేట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ నేను చూపిస్తా థర్డ్ చాప్టర్లో, ఇప్పుడు కాదు.
ఇది యాక్చువల్ దీని. సో యూజర్ నేమ్ ఐపీ అడ్రస్ ఉంది, బట్ వాట్ అబౌట్ సర్వర్ పాస్వర్డ్? సర్వర్కి పాస్వర్డ్ లేదు. సో సర్వర్కి పాస్వర్డ్ లేదు కాబట్టి మనం క్రియేషన్ చేయాలి. దట్ మీన్స్ వాట్, జస్ట్ క్రియేట్ ఎ ప్రైవేట్ కీ ఆర్ జస్ట్ క్రియేట్ ఎ పాస్వర్డ్ ఆర్ కీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పాస్వర్డ్ తయారు చేయాలంటే ఎట్లా తయారు చేయాలంటే ఆ సర్వర్కి ఉన్న ఆ లాక్ ఉపయోగించి మనం పాస్వర్డ్ తయారు చేయాలి. ఆ సర్వర్ యొక్క లాక్ ఎక్కడ ఉంది అంటే ఇందాకే మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ స్టోర్ అయింది చూసారా, ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. ఎస్. సో అది ఎక్కడుంది? డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్, డౌన్లోడ్స్. ఎస్, దిస్ ఇస్ వాట్, ఏబిసి సర్వర్ లాక్. ఎస్, ఇది ఇది యాక్చువల్గా ఏబిసి సర్వర్ లాక్. ఓకే, ఇది. సో నౌ ఇది మనం ఏం చేయాలా ఇప్పుడు అంటే సింపుల్ లాజిక్, ఏబిసి సర్వర్ లాక్. ఓకే. సో ఇక్కడ నుంచి ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక పాస్వర్డ్ తయారు చేయాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్, ఇక్కడ నుంచి మనం ఒక పాస్వర్డ్ తయారు చేయాలి. గుడ్. సో అక్కడి నుంచి మనం ఒక పాస్వర్డ్ తయారు చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే మధ్యలో ఒక టూల్ కావాలా. ఎస్, మధ్యలో ఒక వ్యక్తి కావాలా, వాడే ఒక టూల్. సో వాడు ఎవడయ్యా అంటే ఒక టూల్, వాడు ఒక టూల్ యాక్చువల్గా. ఆ టూల్ పేరు ఏంది అంటే పట్టి కీచెన్. ఆ టూల్ పేరు పట్టి కీచెన్. ఆ పట్టి కీచెన్ లో ఈ ఏబిసి సర్వర్ లాక్ అనే దాన్ని ఇన్పుట్ గా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వెంటనే ఈ పట్టి కీచెన్ ఏం చేస్తుందంటే పాస్వర్డ్ తయారు చేసిద్ది. దాట్స్ ఇట్. అట్లా అన్నమాట స్టోరీ. సో ఆ తర్వాత ఈ పాస్వర్డ్ అనే దాన్ని ఉపయోగించి సర్వర్ను ఓపెన్ చేయొచ్చు. ఇది సర్వర్ అనుకుంటే, ఎస్ ఇది సర్వర్ అనుకుంటే దానికి ఒక లాక్ ఉంటుంది కదా. ఇలాగా. సో ఈ పాస్వర్డ్ ఉపయోగించి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు, వర్క్ చేయొచ్చు. దిస్ ఇస్ సర్వర్. అట్లా ప్రొసీజర్ యాక్చువల్గా. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ పట్టీ కీజన్ ఉపయోగించి మనం ఒక పాస్వర్డ్ చేయాలంటే సింపుల్. PUTTY జెన్, ప్రెస్ ఎంటర్ బటన్.